నమస్తే, వీధుల స్వాగతం, లక్ష్య సమాజయుతం. దసరా పండుగ స్టార్ట్ అయింది, బతుకమ్మ వారోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. మరి బతుకమ్మ వారోత్సవాలకు మీతో స్పెషల్గా ఈ స్టార్తో సరదాగానే కార్యక్రమంలో ఈరోజు మనతోటి ఆమె స్టారే కాదు, ఓన్లీ యాక్షనే కాదు, మంచి పాటలు కూడా పాడగలదు. ఆ మంచి పాటల పందిరిలో మరి మనం మునిగి తేలుదాం ఆమె యొక్క వాయిస్ తోటి. మరి ఆమె ఎవరో కాదు, మామూలుగా మాధవి అంటే మనకు చాలామంది జ్ఞాపకం వస్తారు. మిర్చి మాధవి అంటే అసలు తెలియని వాళ్ళే లేరు. వారితోటే స్టార్తో సరదాగా. నమస్తే అండి. స్టార్తో సరదా కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా దసరా శుభాకాంక్షలు. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మీ ఇంట్లో దసరా సరదాలు నిండాలని, పండగలాగా మీ లైఫ్ కూడా హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను. ఓకే, మనం చూసినట్టయితే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా చదువుకోవటం, రెండవది బ్రాహ్మణ్స్. అయ్యో, కాస్ట్ ఎందుకండి? అయ్యో, జనరల్గా చూసుకుంటే మీరు వచ్చిన ఫీల్డ్ అద్దాల మేడ, రంగుల భారతం. ఇవి కాక మీరు మళ్ళీ పాటలు కూడా పాడుతుంటారు. అవునండి. ఈ ఇన్సిడెంట్స్ ఎలా జరిగింది, ఎలా మ్యాచ్ అవుతుంది? అంటే యాక్చువల్లీ నేను చాలా ట్రెడిషనల్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అన్నయ్య, మా నాన్నగారు, మా అమ్మ, మా అక్క వాళ్ళందరూ మధ్యలో ఆకుచాటు పిండి అన్నట్టు అసలు చాలా ఇదిగా ప్రొటెక్టివ్గా మా రిలేటివ్స్ కానీ మా బాబాయిలు కానీ చాలా, ఇప్పటికీ కూడా నేను అందరికీ సమాధానం చెప్పుకుంటూ అలా ఇప్పటికీ మా హస్బెండ్, మా అత్తగారు, చాలా పెద్ద కుటుంబం మాది. అంటే అందరిది ఉండొచ్చు, నా దాని గురించి చెప్తున్నా. అలా ఉంటూ వస్తూ కూడా నాకు అలా ఉంటూ రెండు విషయాలు అర్థమయ్యాయి. ఏంటంటే బాధ్యతగా ఉండడం ఒకటి, మనం చేసిన పని మనము సమర్థించుకోవాల్సిన అవసరం లేకుండా, ఆర్ మనం చేసేది పర్ఫెక్ట్గా చేస్తే మన ఎవరు వేలెత్తి చూపరు. సో అలాంటి చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు. నేను చేసిన మూవీ అటెంప్ట్ కూడా సక్సెస్ అయింది కాబట్టి నేనే మా హస్బెండ్కి చెప్పాను. ఫస్ట్ అపోజిషన్ వచ్చింది, వద్దన్నారు. నేను చెప్పాను, ఒక 1 month చూద్దాము, నాకు నచ్చకపోతే నేను మానేస్తే, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఎటు తీసేస్తారు అని చెప్పి కన్విన్స్ చేసుకొని స్టార్ట్ అయ్యి అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. మరి నేర్చుకున్నారా సంగీతం? సంగీతం నేర్చుకున్నాను. చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను. తర్వాత హేమచంద్ర వాళ్ళ మదర్ ఉన్నారు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను సంగీతం. కొన్నాళ్ళు మండపాక ఉమాదేవి గారు అని ఉండేవాళ్ళు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. అలా మా కోసం మీకు నచ్చిన పాట ఒకటి మా ప్రేక్షకుల కోసం దసరా కాను. అంటే ఒకటి సంగీతం అంటే మ్యూజికల్ సంగీతం, భక్తి పాట ఒకటి పాడతా, ఒకటి మామూలు మన మూవీ సాంగ్ ఒకటి పాడతా. ముత్తుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు, దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు, కాళిందుని పడగాలపై కప్పిన పుష్యరాగము, కాళిందుని పడగాలపై కప్పిన పుష్యరాగము, ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలాము, సఖమై శంఖ చక్రాల సందుల వైడూర్యము, గతి అయి మము కాచే కమలాక్షుడు, గతి అయి మము కాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు, దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు. గుడ్ మేడం, సూపర్. వాయిస్ స్వీట్ అని అంటారు కదా, ఈ స్వీట్ వాయిస్ను మరి బొంగులు పోకుండా ఎలా కాపాడుకుంటారు? ఏం లేదండి, నాకు న్యాచురల్గానే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ తాగే అలవాటు లేదు, అసలు ఇష్టం లేదు. అవి రెండు చాలా అవాయిడ్ చేస్తాను అంతే. కూల్ వాటర్ తాగుతారా? అసలు వాతావరణమే కోల్డ్ వాటర్ అనేది అవాయిడ్ చేస్తాను. అసలు హెల్త్ కూడా మంచిది కాదండి. చల్లనీళ్ళ వల్ల ఫ్యాట్ కరగదు. ఓకే. సో అది ఆల్రెడీ మన బొద్దుగా ఉన్నాను నేను, ఇంకా నేను చల్లనీళ్ళు తాగితే ఇంకా తయారవుతాను. ఓకే. స్మాల్ 17 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటున్నారు కదా,
కేసు వేస్తున్నారు కదా మీ అమ్మ మీద. ఊరికే జోక్గా 17 అంటే జూన్ 9th 16 నిండిందండి. ఓకే. దెన్ నాకు డిసెంబర్లో పెళ్ళయింది. అంటే మంచి కుటుంబం, మంచి ఇల్లు, అంటే సెటిల్ అయిన వాళ్ళు అని చేసేసారనమాట. మా నాన్నగారు బాగా ఒక పాట కూడా ఉంది భార్య భర్తలకు లేకపోతే ప్రేమికులకు, ఈ వేళలో ఏం చేస్తా ఈ వేళలో నీవు. ఓకే ఓకే, అది యాక్చువల్లీ నాకు చాలా ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉన్నావు, నేను వరంగల్లో ఆర్కెస్ట్రాలో పాడాను అనమాట. ఆర్కెస్ట్రా కూడా? ఆర్కెస్ట్రాకి అంటే మ్యూజిక్ అక్కడ అప్పుడంటే ఇంకా ఎప్పుడు ఇన్ని యాప్స్ వచ్చాయి అక్కడ ఒకసారి స్టేజ్ మీద ఏదో ఒకేషన్ అయితే వెళ్ళి పాడాను అనమాట. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సూపర్ మేడం, రియల్లీ సూపర్. నిజంగా మరి ఆ వయసులో అలా అనిపిస్తుందా? ఏ వయసులో కూడా ఎప్పుడు చదువు ఈగోలేనండి. ఆ గోల నాకు ఎక్కడ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. కానీ మనకి ఆ స్వీట్ నథింగ్స్ తెలిసే లోపల పెళ్ళి అయిపోయింది అంతే. ఓకే, ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్? మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, వెన్నుపోటు పొడిచిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల చాలా నేర్చుకున్నాను. థ్యాంక్స్. నా డబ్బులు కాజేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నా పక్కనే ఉంటూ నన్ను విమర్శించిన ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇంట్లో అంటే అందరూ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అంతే, విమర్శలు ఎక్కువ, పొగడతనేది నాకు తెలియదు అసలు. ఇప్పటికి కూడా పొగుడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఎవరు పొగిడేవాళ్ళు కాదు, ఎవరు ఇంట్లో లేరు, బయట లేరు. ఏదో ఒకటి అరా ఇంట్లో అంటే మరి మా మదర్ వాళ్ళంటే వాళ్ళు నా వాళ్ళు అన్నట్టు, నా ఒంట్లో ఒక భాగం లాగే. మా మదర్ కానీ, మా సిస్టర్ కానీ, మా అన్నయ్య కానీ, వాళ్ళు వేరే కాదు. కానీ వీటన్నిటి మధ్యలోంచి ఎలా వచ్చిందంటే నాకు పొగడతా విమర్శ నన్ను ఏం చెయ్యవు, అంతే. అదరి బెదిరి. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు పొగిడితే పడిపోతే గనక పొగడకపోతే నేను పడైపోతాను కదా, నేను లేవలేను ఇంకా. అలాగే విమర్శకి పడిపోతే మళ్ళా విమర్శిస్తుంటే పడుతూనే ఉంటా. సో రెండిటికి అతీతంగా ఉండాలి. ఈ రెండు స్ట్రగుల్, ఫ్రెండ్స్ వల్ల స్ట్రగుల్ పడ్డారు, అట్లా పడ్డారు. ఫ్రెండ్స్ గురించి ఒక పాట. ఫ్రెండ్స్ గురించి ఒక పాటనా? ముస్తాఫా గాని ఇంకేదన్నా పాటలు ఫ్రెండ్స్ గురించి పెద్ద రాకపోవచ్చు, కానీ హిందీ ఎక్కువ వచ్చండి నాకు. సాంగ్స్ నో ప్రాబ్లం. मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए, यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. సూపర్ మేడం, రియలీ ఫ్రెండ్షిప్ అంటే ఏందో చెప్పారు. జనరల్గా మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు పాడాలనుకున్న పాట, మీకు బాగా నచ్చిన పాట అనేది ఒకటి ఉంటుంది, ఎప్పుడు పాడుతుంటే కూడా. యాక్చువల్లీ అండి నాకు ఫేవరెట్ సాంగ్ ఏదన్నా ఫేవరెట్ అని ఒకటే అని ఉండదండి, అన్నీ నచ్చుతాయి, అన్నీ నచ్చుకుంటూ ముందుకు. లైఫ్లో మనం ఫేవరెట్ పర్సన్ ఒకదాన్ని తీసుకుంటే వాళ్ళు లేకపోతే బతకలేదు. అది ఒకటే మొన్నటిని అయిపోయింది, ఏళ్ల తరబడి ఒకటే సాంగ్ నేనైతే. అదే మీరు మామూలు ఎక్కువ సార్లు ఖాళీ సమయాలలో లేకపోతే పని చేసుకుంటుంటే అన్నీ అంటే హిందీ సాంగ్స్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి కొన్ని, అంటే తెలుగు పీపుల్స్ కోసం ఒక తెలుగు సాంగ్. ఓకే.
నిన్న ముని మాపులు నిద్రవు నీ ఒళ్ళు కాలల్లి తేలిపోతానే ఇలా డోలలుగేనే ఆ ఉన్న అర్ధరాత్రి అందాల నొక్కుల్లో గర్వమణిగెనులే నా గర్వమణిగెనులే కురుల నొక్కుల్లో నలపే చుక్కల్లో నిన్ను వలపించా మనం చెదరి విలపించా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే వలపు గెలుపు ఇదే సకలం సర్వం శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. సూపర్ మేడం, రియలీ సూపర్. ఇది కొంచెం తమిళ్ డబ్ సాంగ్ కాబట్టి తెలుగు ఎలాగెలాగో ఉంటుంది. ట్యూన్స్ నాకు ఇష్టం, బాగా రియలీగా సూపర్ పాడారు. నిజంగా స్నేహితుడికి రహస్య స్నేహితుడికి సంబంధం అంటే రహస్య స్నేహితుడు అదేదో తమాషగా వాడారు కానీ అది ఉంటారు కదా కొంతమంది మన ఆప్తులు, చెప్పలేని సోల్మేట్స్ ఇక వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అది సీక్రెట్ అయితే సీక్రెట్ లానే ఉంటుంది కదా. కానీ అలాంటి ప్రస్తుతానికి అయితే ఏం లేవు. అంటే మీ ఆత్మమిత్రులు ఆప్తమిత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చెప్పా కదా నాకు ఫ్రెండ్స్ కొల్లలు ఉన్నారు చాలా మంది. బట్ అందులో ఏదో అంటారే అన్ని రాళ్ళు వేరేను వజ్రము అలా డైమండ్స్ లాంటి అది రాయే మామూలువి రాళ్ళే. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ. మీకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అదే ఫ్రెండ్స్ వల్ల ఇలా జరగకండి ఇలా ఉండకండి అని మా వ్యూవర్స్కి ఒక మాట. అలా ఏం లేదండి, కొంతమంది ఉన్నారు, కొంతమంది నమ్మి వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే హాస్పిటల్లో ఉన్నారు మా మదరు అని ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు పంపించి ఆ డబ్బులు ఈ రోజుకి రాలే 50,000 ఇచ్చాను నేను. అలాగే ఎప్పుడు అంటే నన్ను కొన్నాళ్ళ తర్వాత ఓహో అవసరానికి వాడుకుంటున్నారా, డబ్బుల కోసం ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అని కొంచెం అనిపిస్తుంది. బట్ ఏంటంటే నన్ను హెల్పింగ్ నేచర్, నేను ఏం చేయలేను. బట్ ఇప్పటికి ఏంటంటే నేర్చుకున్నది బాధ్యతలు పెరగడం వల్ల వచ్చింది అక్కడికే సరిపోతుంది, ఇంకో పంచేంత లేదు. కానీ అవి గుణపాఠాలు నేర్పాను. ఓకే, ఇక మనిషి అంటే సంతోషాలు బాధలు దుఃఖాలు ఇవన్నీ కామన్, ఎలా ఉంటాయి కదా. మీకు బాధ కలిగిన సందర్భం బాగా మా నాన్నగారు చనిపోయినప్పుడు అండి, మా నాన్నగారు 54 ఇయర్స్కి చనిపోయారు. 54 ఇయర్స్కి నాన్నగారు చనిపోయిన తర్వాత అసలు ప్రపంచం ఏంటి అనేది తెలిసింది. అంటే ఒక్కసారి ఎక్స్పోజ్ అయినట్టు, అంటే అన్నీ నేనే చేసుకోవాలి, అన్నీ నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు అంటే హస్బెండ్ వేరుంటారు, ఫాదర్ వేరుంటారు కదా. ఫాదర్ అనేది ఇంకెప్పటికీ నాకు లేరు అనేది చాలా కొన్నేళ్ళు, అంటే ఇప్పటికీ నాకు మాట్లాడుతుంటే గొంతు కొంచెం పూడుకుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఆ సందర్భంలో ఉపయోగించుకునే సాంగ్ అది ఒక పాటలోనో ఒక మాటలోనో చెప్పేది కాదండి మా అనుబంధం. దానికి తగ్గట్టు అంటే బాధే కానీ దానిలోంచి గొంతు పూడుకుపోతుంది, అప్పుడు పాట రాదు. సో దానికోసం ఏం సాంగ్ అయితే నేను పాడలేను. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అయితే మీరు బాగా ఆనందం అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు బాగా అంటే ఇట్లా ఉంటే బాగా ఆనందం అంటే లైఫ్ మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అనిపించింది. నా పిల్లల్ని చూసినప్పుడు, ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడు, అసలు వాళ్ళని చూసినప్పుడు నాలో పార్ట్ అనేది నాకు అది చాలా నిర్వచనీయమైన అనుభూతి. ఏ తల్లి అయినా ఒప్పుకుంటుంది ఈ మాటకి. ఐ రియలీ ఫీల్ గ్లాడ్. నాకు నా లైఫ్లో నా పిల్లలు ఒక వరం.
అంటే చూసినప్పుడు అని అంటే ఏమైనా సందర్భాలు ఏమైనా చూడడం అంటే ఫస్ట్ టైం పుట్టాక చూస్తాం కదా, ఫస్ట్ పుట్టంగానే వాళ్ళని చూస్తే ఉన్న ఆ అద్భుతమైన టైం అనేది అసలు చెప్పలేము. అదే చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కనులైనా సరిపోవురా అని రాశారు కదా, 1000 కళ్ళు కూడా సరిపోవని. అది రియల్. 1000 అసలు చాలు అంటే అంత. బాబు సంతానం కలిగింది? నాకు 30 years అప్పుడు బాబు. లేట్ మరి పెళ్ళి? పెళ్ళి తర్వాత అంటే ఒక ఫస్ట్ బాబుకి సెకండ్ బాబుకి 7 years వరకు తేడా. ఫస్ట్ అంటే ఇక మీకు బాగా దుఃఖం వచ్చేసి ఉంటుంది, ఆనంద బాష్పాలు రాలి ఉంటుంది. అదే అదే అంటే తల్లి అన్నీ అంటే పిల్లలు అంతా వాళ్ళు సెట్ అయిన తర్వాతనే నేను ఇండస్ట్రీకి వచ్చానండి. అంటే ముందే చాలామంది అంటారు ముందే వచ్చిండొచ్చుగా ఇండస్ట్రీకి అని అంటారు, కానీ వాళ్ళంతా సెటిల్ అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఒక రొటీన్ ఉండేది, నాకు జాబ్ చేస్తుండేదాన్ని నేను. సో సినిమా ఫీల్డ్కి వచ్చారు, సినిమాలు బాగా చూస్తుంటారా? అంతకుముందు చూసేదా ఇప్పుడైనా? ఎప్పుడు చూడలేదండి, చాలా తక్కువ. ఇప్పుడు తక్కువే, అప్పుడు తక్కువ. జనరల్గా సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళ గురించి చెప్తే అబ్బో రాత్రి బాల్ చూసేవాడిని, డైలీ 4 షోలు 3 షోలు క్యూలను వాటి చెప్పేవాళ్ళు. అసలు నాకు పిచ్చి లేదండి, సినిమాలు అంటే పిచ్చి అనేదే లేదు అసలు. ఆ పిచ్చి లేని స్థాయి నుంచి ఇప్పుడు మీ సీన్లు చూసి పిచ్చి స్థాయికి వచ్చారు. అది అంటే ఇంకా రావాలండి, ఇంకా స్టిల్ క్రెడిట్ ఇస్ దర్, ఇంకా కొంచెం పడాలి నాకు. ఇంకా నేను ఓహో అని చెప్పి నేను ఇంకా అచీవ్ చేశాను సినిమాలు లెక్క పెట్టుకోవడానికి. చంద్రమోహన్ గారు మేము వర్క్ చేసేటప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, నేను కొన్ని 100 సినిమాలు చేశారు కదా మీరంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేను 10 సినిమాలు చేశాను అంతే అన్నారు. ఆశ్చర్యపోయా, అంటే 10 చెప్పుకోదగ్గ సినిమాలు అట్లా ఆ టైప్లో ఆయన చెప్పింది ఎగ్జాక్ట్లీ. నేను కూడా అలాంటి 10 సినిమాలు చెప్పుకోదగ్గనవే చేసినట్టు లెక్క. ఏ సినిమా బాగా? ఇదా మిర్చి అండి, మిర్చి, 100% లవ్, బస్ స్టాప్, శతమానం భవతి, డీజే అన్నీ. రీసెంట్గా కూడా గద్దలకొండ గణేష్ చేశాను, అందులో చిన్న రోల్ అయినా రిజిస్టర్ అయింది. ఓకే, అయితే మీరు మిర్చి పేరు తెచ్చింది కదా, అందులోని ఒక్క పాట మా కోసం. పాటలు ఏంటి సార్, పాటలే పట్టేసుకున్నారు మీరు. అంటే ఈ కార్యక్రమం మొత్తం కూడా అంతేనా, పాటలేనా? నేను పాడతాను అనుకుండా మీరు డిసైడ్ అయిపోయినట్టున్నారు, ప్రతి దానికి ఒక పాట జోడించేస్తారా? అందులో అన్ని మంచి ఊప్ సాంగ్స్ అలాంటివి మనం ఇది కాటుక కళ్ళని చూస్తే పోతుంది మతిపోతుంది అంతే వచ్చు నాకు అలాంటివన్నీ. మిర్చి 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 లాంటి కుర్రాడే. నాకు మెలడీ సాంగ్స్ నేను ప్రాక్టీస్ చేస్తాను అనమాట బేసికలీ. మిర్చి లాంటి కుర్రాడు నిజంగా ఉంటాడా? ఉండొచ్చండి. మిర్చి లాంటి కుర్రాడు ఇప్పుడు నేను మిర్చి లాంటి కుర్రాడు ఉన్నానంటే మిర్చి మాధవ్కి ఏమైంది అని అడుగుతా. సో నేను అది చెప్పకూడదు. మిర్చి లాంటి కుర్రాడు అంటే హాట్గా ఉన్నాడని మేబీ ఉంటారు కదా. ఇప్పుడు హృతిక్ రోషన్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఇంకా మా నాని కానీ ఎంత హాట్. మా నాని అంటున్నారు కదా, అదే ఇప్పటి వరకు ఆయనతోటి రాలేదని చెప్పుకొచ్చారు. రాలేదు, వస్తుంది. వెళ్ళిందా మీరు? ఆయనకు పెద్ద ఫ్యాన్? తెలుసు ఆయనకి తెలిస్తే ఉండొచ్చు అనుకుంటున్నా. ఎన్నిసార్లు ఇంత గొంతెత్తుకొని చెప్తుంటే తెలియదు. అయినా అదేం పెద్ద విషయం కాదు. ఆయనకు తెలిసినా తెలియకపోయినా మన అభిమానం నాది, అంతే కదా. అభిమానికి హీరోకున్న సందర్భంలో ఏదైనా పాట పాడండి. అభిమానికి అంటే అదే ఆ పాట ఉంది కదా, ట్విట్టర్ మే తూ దిక్తా హై పాడాలి, మే జబరా ఫ్యాన్ హో గయా అని. అది నాకు అంటే ప్రాక్టీస్ లేని సాంగ్స్ నాకు రావు, పాడలేను. ఓకే, ఒక మంచి పాట బ్రేక్లో ఈ ఒక సిచ్యువేషన్. నిన్నేనా నేను చూస్తుంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండల, రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారుల చేతికి బొమ్మల, ఇంతకీ నువ్వు ఒకడివా వందవా, ఎంతకీ నువ్వు ఎవరికి అందవా, కొత్తగా లవ్లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుంది, ముద్దుగా మనసుకి తెలుసుంటే ముందుకే నెడుతూ ఉంటుంది, తప్పు కాబోలనుకుంటుంటే తప్పుకోలేననుకుంటుంది, నొప్పిలో తీపిగా కలుసుందే
రేపు మురుస్తుందే నిన్నేనా నేను చూస్తుంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. థ్యాంక్ యూ మేడం, సూపర్ పాడారు. మరి పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు, ఎక్కడ ఎలా పాడాలో అక్కడ ఎలా పాడుతున్నారు. అంటే సినిమాలో ఎవరైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? సింగర్గా ఏమోనండి తెలియదు. అవుతున్నారు కదా, మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు పాటలు పాడటం, హీరోలు కూడా పాటలు పాడిస్తున్నారు కదా. వాళ్ళకి వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఎవరినో ఫేమస్ చేస్తారు అంతే కదా. ఎవరికి రోల్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళకే రోల్ ఇస్తారు. ఎవరితోని పాటలు పాడించి వాళ్ళు ఫేమస్ అవుదాం అనుకుంటే వాళ్ళే అవుతారు, కానీ ఎవరినంటే వాళ్ళని వాళ్ళు టాలెంట్ ఉంటే ఎక్కడికైనా పోవచ్చు అని చెప్తారు కదా. టాలెంట్ ఉన్నా కూడా పోలేమండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. ఎవరు ఏం లేకపోయినా కానీ అవకాశం ఇస్తే వాళ్ళు టాప్ చేసేస్తారు అంతే కదా. ఈ రోజుల్లో అన్ని ఆటోమేటిక్ అయ్యాయి. నేను ఎంతో ట్రై చేసి ఇంకా వదిలేసాను. చూస్తా అంటే చేశారా? ట్రై చేశాను అంటే కొంచెం ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాడుతుంటే నాకు పాడిపిస్తుంటే వాళ్ళ ఈక్వేషన్ అర్థం కాదు నాకు. ఏదన్నా అండి అతి కష్టమైంది క్లిష్టమైంది నాకు మనుషుల్లో ఏంటనిపిస్తుంది అంటే, మనం అర్థం చేసుకోవాలని వాడు గూఢార్థాలు వెతకడం నాకు రాదు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది అని చెప్పేయండి అని అంటా నేను. ఎవరన్నా కానీ ఆర్టిస్ట్లో కూడా లేకుంటే డైరెక్టర్లు కానీ ఇది కాదండి ఇది అని చెప్పేస్తే క్లియర్గా ఉండి నేను అలాగే చెప్తాను. అలా లేదనుకోండి మనసులో మనం కోర్స్ చూసుకోలేం కదా ఏముంది అని చెప్పి పర్స్ తీసినట్టు. సో అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఇలా వెళ్ళిన చోట కూడా మీరు అలా పాడాలి ఇలా చేయాలి అలా వాళ్ళు మనసులో పెట్టుకుని నేను ఒకటి చేయాలని ఎక్స్పెక్ట్ చేసి అదేదో చెప్పకపోతే నేను చేయలేను కదా. మీకు అర్థమైందా? అదే అండి, అంటే బేసికలీ నాకు ఏదైనా అనిపిస్తే నేను చెప్పేస్తా. అలాగే ఎక్స్ప్రెస్ చేయలేకపోతే చేయడం నేర్చుకోవాలి, చేయడం రాకపోతే అవతల వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయితే ఇప్పుడు జనరల్గా సాధారణంగా అవకాశాలు రావాలంటే మరి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అదే అడగాలి, నాకు అవకాశం ఇవ్వండి అంటే ఇట్లా మీరు నాకు సాంగ్స్ పాడతాను ట్యూన్ బాగుందని అనిపించిన సందర్భం. అంటే నాకు అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు నేను ఏం ట్రై చేయను, ఆల్రెడీ చిన్నపిల్లలు అంటే తెలియదండి మనం పాడుతున్నారు కదా, వచ్చే వరకు కూడా పాడే వాళ్ళు ఉన్నారు. అలా కాదండి, సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక్క రీజన్ చాలు, రిజెక్ట్ చేయడానికి 1000 కారణాలు ఉంటాయి వాళ్ళకి కావాలి అనుకుంటే ఒక్క రీజన్ దొరకదా. ఎంతో మంది అన్నీ వచ్చేవి కదా, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ బిగినింగ్. ఇప్పుడు సెట్స్లో చాలా మంది వస్తుంటారు, మీరు కూడా యాక్టర్ చేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ ముందులో పాడుతుంటారా? పాడాను, బట్ ఇంకా ఎప్పుడు నేను సీరియస్గా ట్రయల్ చేసుకోలేదు. నా మీదే పెట్టుకుంటాను, ఎందుకు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ మనం ఏం చేయలేదు అనేది మనం అర్థం చేసుకుంటే ఈజీ. మొత్తం మీద మీ మీదకే క్రియేట్ చేసుకుంటాం, నా మీదే అదే ఏదైనా అది ఫెయిల్యూర్ నేనే, సక్సెస్ నేనే. అది దసరా పండుగ చేస్తుంటారు? దసరా పండుగ దేవుడికన్నా అంటే వినాయక చవితి అలా దీపావళి సంక్రాంతి అవి ఎక్కువ చేస్తాము. దసరా కూడా 3 రోజులు పూజలు ఉంటాయి, నైవేద్యాలు ఉంటాయి. ఇప్పుడు దసరాకి ఏం చేస్తుంటారు ఎక్కువ? దసరాకి పూజలు చేస్తాము, ఆయుధ పూజ చేస్తాము, వెహికల్కి పూజ చేస్తాము, అందరం మనం చేసినట్టే ముగ్గులు వేసుకుంటాం, ఇంత వంటలు వండుకొని తింటాం. దేవుడి కోసం ఏదైనా పాట? దేవుడి కోసం, దేవుడి మీద భక్తితోటి, దేవుడి భక్తి మీద మీరు నా ప్రాక్టీస్ చేసిన పాటలు పాడించకుండా నాకు అసలు అలవాటు లేని పాటలు అడిగితే నేను పాడలేను. దేవుడి మీద మాకు స్తోత్రాలు ఉంటాయి. అలా కాదు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వారములు గోపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను వాడై కరుణ పాలించిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వారు. అది
సూపర్ మేడం. అది ఏంటంటే ఇప్పుడు పాడుకున్న పాటలన్నీ మీరు గుర్తు చేశారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే మీలో ఆ కళ కూడా ఉందని మననే చూస్తే కానీ తెలియలేదు. ఒక కళ అనేది ప్రదర్శించే దాన్ని బట్టి, మనం ఎక్స్ప్రెషన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మీకు సందర్భాలు అనేవి రావచ్చు, నేను ఫ్యూచర్లో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. దసరా రోజు సరదాగా మీ యొక్క గానం చేసి మా యొక్క V3 వ్యూవర్స్ అందరినీ కూడా రంజింపజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ మీకు కూడా దసరా శుభాకాంక్షలు. మీకు కూడా అరాకొర పాటలు పాడుంటే క్షమించాలి. అట్లే లేదు మేడం, అదే మీలో ఉన్న టాలెంట్ను మేము చూడటము, మీ వాయిస్ కూడా చాలా చక్కగా నీట్గా ఉంది. మరి మీకు ఖచ్చితంగా కూడా మరి మా ఇంటర్వ్యూ తోటన్నా మీ డైరెక్టర్ అందరు చూసి ఎక్కడో చోట ఖచ్చితంగా మేము రాణించే విధంగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి మిర్చి మాధవి గారి యొక్క గాత్రాన్ని మనకు వినిపించారు. దసరా రోజు మరి ప్రేక్షకులందరూ కూడా జమ్మికి వెళ్ళే ముందు ఈ యొక్క గాత్రాన్ని చేసి సంతోషంగా మరి దుర్గమాత యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటూ సెలవు. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.